అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ వేదసారంలో అనేకమైనటువంటి వేద మంత్రార్థాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి రుద్ర మంత్రాలకు రుద్రుడు అనేటువంటి శబ్దము నిర్వచనము, రుద్రుడికి చేసేటువంటి నమస్కారము, రుద్రుడు ఏ విధమైనటువంటి మనకు కలిగించేటువంటి లాభములు, ప్రకృతిలో ఉండేటువంటి రుద్ర తత్వాన్ని మనము ఈ మంత్రముల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనే రుద్రుడు సాక్షాత్ ఆదిత్య స్వరూపుడు అని, సాక్షాత్ పరమేశ్వరీ దేవిని అనగా పార్వతీదేవి సహితముగా తాను నివసించేటువంటి కైలాసములో ఆనందమైనటువంటి వనములో తాను విహరిస్తున్నటువంటి మూర్తి అని మనం తెలుసుకున్నాం. దిగంబరో బ్రహ్మ కపాలధారి త్రిలోక భిక్షాటన సంవిహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూశైల తట ప్రచారి. పరమేశ్వరుడు గజచర్మాంబరధారి. అలాంటి వాడు కేవలం దిగంబరంగానే ఉంటున్నాడు. స్థావరంజంగ మంద్యౌరాకాశం తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఈ ప్రకృతిలో ఉండేటువంటి స్థావర జంగమ ప్రభృతి చరాచర సృష్టిలో బతికేటువంటి ప్రతి జీవిలోనూ బ్రహ్మాది పిపీలికా పర్యంతం అనగా ఈ కంటికి కనిపించేటువంటి పెద్దదైనటువంటి అనేకంగా రూపాన్ని సంతరించుకున్నటువంటి జీవి నుండి పిపీలికా పర్యంతం అనగా కంటికి కనబడని జీవి వరకు సృష్టించినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని, రూపాన్ని ధ్యానించాలి అంటే కేవలం శివతత్వాన్ని, శివ సాయుధ్యాన్ని మనం పొందాలి అంటే ఈ రుద్రాధ్యాయ పఠనము ద్వారా మాత్రమే మనం తెలుసుకోవచ్చు. అలాంటి రుద్రములో యజుస్సులు, రుక్కులు అని మంత్రములు, అదే విధముగా సంహితా భాగములు కలిసి ఉన్నటువంటిది. దీనిని నమక చమకములు అని వ్యవహార భాషలో కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీరుద్ర నమకం, శ్రీరుద్ర చమకం. శ్రీ అనగా అమ్మవారు, రుద్ర అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు అని. ఈ రుద్రానికి ప్రత్యేకమైనటువంటి అనుష్ఠాన మంత్రం నమో భగవతే రుద్రాయ, నమో భగవతే రుద్రాయ అనేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అక్షర సత్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రానుష్ఠానము ద్వారా పరమేశ్వర సాయుధ్యం మనకు కలుగుతోంది అనేటువంటి గొప్ప ఉదాహరణ సాక్షాత్తు మార్కండేయ మహాముని మనకు అందించినాడు. అలాంటి మార్కండేయుడు ఇచ్చినటువంటి ఈ యొక్క శివతత్వం ఏదైతే ఉన్నదో దానిని 14 సంవత్సరాలు శివుని యొక్క అనుష్ఠానము, రుద్రాధ్యాయ పఠనము, శివుడి యొక్క భక్తి మాత్రమే కాక వేరే ఎటువంటి వాటిపైన కూడా తాను దృష్టి మరల్చలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు చిరంజీవుడై లోకోద్ధరణలో అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. 7 చిరజీవులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సరసన గొప్పదైనటువంటి చోటు లభించినది మార్కండేయ మహామునికి. తాను మురుకండు ముని యొక్క పుత్రుడు. తాను రుద్రానుష్ఠానము
పరమేశ్వరుని యొక్క ఆరాధనము చేత మాత్రమే ఈ లోకంలో పూజనీయుడైనాడు. మనందరికీ కూడా అభయహస్తాన్ని అందిస్తూ ఉన్నాడు. అలాంటి మార్కండేయుడే సాక్షాత్తు పరమేశ్వరునికి దగ్గరైనప్పుడు రుద్రానుష్ఠానము శివానుష్ఠానము చేసినటువంటి మనము కూడా ఎన్నో సంవత్సరాలు శ్వాసలు పీల్చినప్పుడు విడిచినప్పుడు వచ్చేటువంటి శబ్దము కూడా సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క తత్వమని మనం తెలుసుకుందాం. హంసహ అనేటువంటి రూపం, సోహం అనేటువంటి శబ్దం ఈ యొక్క శ్వాస ద్వారా వచ్చేటువంటి శబ్దం. ఈ శబ్ద తరంగముల ద్వారానే వేదోద్భావం జరిగింది. ఈ వేదాన్ని పూర్తిగా పరమేశ్వరుడు తాను హిరణ్యగర్భుడికి అందించినాడు. హిరణ్యగర్భుడు మరీచికి, మరీచి కశ్యప ప్రజాపతికి, కశ్యప ప్రజాపతి కర్దమ ప్రజాపతికి. ఈ విధముగా వేదము పూర్తిగా శ్రవణము ద్వారా మాత్రమే వచ్చింది. ఆ శ్రవణ శబ్ద తరంగముల యొక్క అక్షర సమ్మేళనమే ఈ వేదం, ఈ వేద అర్థం, ఈ వేద సారం. ఈ వేద సారాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు రుద్రుని యొక్క తత్వాన్ని, రుద్ర శబ్దాన్ని, రుద్ర ఇమిడీకృతాన్ని ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. 10వ మంత్రం ఏ విధంగానైతే నారద మునీంద్రుల వారు అనుష్ఠానం చేసినాడో 11వ మంత్రానికి కూడా నారద మునీంద్రుల వారి ఋషి, నారద ఋషి, శ్రీరుద్రో దేవత ఉమాసహితముగా ఉండేటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ప్రధానమైనటువంటి దేవుడు. అనుష్టు ఛందస్సు ఈ మంత్రం యొక్క ఛందస్సు. ఈ మంత్రానికి ధ్యాన శ్లోకం ఈ విధంగా ఉంది. రుద్రం సుర నియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాలామాలా పృతం ధ్యాయేత్ భక్తానామభయప్రదం. జ్వాలమాల అనగా జ్వాలలు, అగ్నిఖిలలతో కూడుకున్నటువంటి మందారపు మాల వలె ఉన్నటువంటి మాలను ధరించి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఉమాసహితముగా ఈ యొక్క చరాచర సృష్టిలో ఉండేటువంటి దేవతలకందరికీ కూడా నియంత అనగా గొప్పదైనటువంటి ఒక ఇంద్ర పదవిని కూడా తాను క్షణమాత్రములో త్యజించి భక్తులను అదేవిధంగా దేవతలను కూడా నియంత్రించేటువంటి గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, ఆయనను నేను ధ్యానిస్తున్నాను అని నారద మునీంద్రుల వారు ఈ రకమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని చెప్పినారు. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాళా కబర్దా కలిత శశికళాశ్చండకోదండహస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతి సౌఖ్యం. పరమేశ్వరుని యొక్క విభవ శౌర్య తత్వాన్ని అంతా కూడా ఈ యొక్క శ్లోకం చెబుతూ ఉంది. బ్రహ్మాండ వ్యాప్తదేహ, ఈ బ్రహ్మాండములో అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి దేహం. బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై, గొప్పదైనటువంటి మందస్మితాన్ని, నవ్వుని, ఆనందమయమైనటువంటి రూపాన్ని, ధ్యానము చేసేటువంటి తత్వాన్ని కలిగి అందరికీ మంచి బోధనలు చేసేటువంటి గొప్ప గురువుగా, తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా ఆ పరమేశ్వరుడు మనలందరినీ కూడా ఆశీర్వనుగ్రహాలు అందజేస్తూ ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడికి ఈ 11వ మంత్రం ఈ విధముగానున్నది. అవతత్యధనుస్త్వగం సహస్రాక్షశతే శుధే నిషేర్య శల్యానాం ముఖా శివో నస్సుమనా భవా. పోయిన మంత్రంలో మనం విన్నాం, నమో అస్తు సహస్రాక్షాయ అని 1000 కన్నులకు పైగా కలిగినటువంటి అక్షములు అంటే కన్నులు. అక్షీభ్యాం తే నాసికాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదధి యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కా జహ్వాయా వివృహామితే. అథర్వవేద మంత్రం ఇది. అనగా 1000కి పైగా కన్నులు కలిగినటువంటి వాడు, 1000కి పైగా భుజములు కలిగినటువంటి వాడు, ఈ 1000 కన్నులతో చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువును వీక్షిస్తున్నటువంటి వాడు. ఈశ్వరాజ్ఞ లేకుండా మనము చేసేటువంటిది ఏ పని కూడా లేదు. అలాంటి పనులనన్నింటినీ కూడా సక్రమమైనటువంటి మార్గములో మనల్ని నడిపించేటువంటి వాడు పరమేశ్వరుడు. నిషీర్య శల్యానాం ముఖా శివో నస్సుమనా భవా. నీ యొక్క 1000 కన్నులతో మమ్మల్ని ఏ విధంగానైతే చూస్తూ ఉన్నావో, 100కు పైగా నీ యొక్క భుజమునందు వేలాడేటువంటి అమ్ముల పొదిలో ఉండేటువంటి బాణములు ఏవైతే ఉన్నాయో
ఆ బాణములు తలకిందులుగా పెట్టుకొని మాకు చూపించకుండా మీరు మమ్మల్ని అనుగ్రహించండి. ఒకవేళ మాకు చూయించినట్టయితే ఏ ధనస్సునందు మీరు బాణాన్ని ధరిస్తూ ఉన్నారో ఆ బాణము ద్వారా కేవలం మాలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించే విధముగా నుండండి. ఈ లోకములో ఈ సృష్టిలో చెడుతత్వాన్ని బోధించేటువంటి వాళ్ళ పైకి వాటిని విడవండి. నిశీర్య శల్యానాం ముఖా శివోన సుమనాభవ. క్రూరములైనటువంటి మీ యొక్క రూపాన్ని మీ తత్వాన్ని మా అందరికీ బోధపడేటట్టుగా చేయండి. కానీ మా పైన మీ దగ్గర ఉండేటువంటి 100కు పైగా ఉండేటువంటి ఆ బాణములను మీ ధనస్సు ద్వారా విడవకండి. మా యందు దయ ఉంచి శివత్వాన్ని మేము కోరుకునేటట్టుగా మాకు చేయండి అని ఈ యొక్క మంత్రార్థం. ఈ మంత్రాన్ని ప్రయోగము ద్వారా యుద్ధమునందు విజయము చేకూర్చుటకు నారద మునీంద్రుల వారు అనేక సందర్భాలలో పరమేశ్వరుని అనుష్ఠానం చేసినటువంటి ఈ యొక్క మంత్రము ద్వారా యుద్ధములో ఎన్నో యుద్ధాలు 10 అవతారాలలో విష్ణుమూర్తి చేసినాడు. అందులో వేదోద్ధారణ, వేదాలను కాపాడడానికి వచ్చినటువంటి మత్స్యమహామూర్తి ఆవిర్భావానికి కూడా సాక్షాత్తు నారద మునీంద్రుల వారే తోడ్పడినాడు. అలాంటి నారద మునీంద్రుల వారు రుద్రానుష్ఠానం సాక్షాత్ శ్రీరుద్రో దేవత అని రుద్రుడికి ప్రార్థన చేసి ప్రారంభం చేసి ఈ వేదాన్ని హిరణ్యగర్భుని ద్వారా అనుష్ఠానం పొందినటువంటి తన యొక్క శిష్య ప్రశిష్యుల ద్వారా ఈ మంత్రానుష్ఠానం విధానము విషయము తెలుసుకొని అనుష్ఠానం చేసినటువంటి గొప్పదైనటువంటి మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రానుష్ఠానం కానీ ఈ మంత్ర శ్రవణము కానీ ఈ మంత్రము యొక్క ఫలము కానీ యుద్ధములో వెళ్ళేటువంటి వీరులకు అపజయము లేకుండా జయము కలిగేటట్టుగా చేసేటువంటి గొప్పదైనటువంటి బాణ మంత్రం ఈ మంత్రం. ఇది రుద్రంలోని 11వ రుక్కుగా మనకు పేర్కొని అందించినటువంటి వారు సాక్షాత్తు నారద మునీంద్రుల వారు అనుష్ఠానం చేసినట్టుగా మనకు ఈ రుద్రాధ్యాయం తెలుపుతూ ఉంది. ఈ రుద్రములో మనం ఇప్పటి వరకు 11 మంత్రాలు, ఆ మంత్రాలను అనుష్ఠానం చేసినటువంటి దేవతలు, దానికి ప్రధానమైనటువంటి ఋషి, అనుష్ఠించి ఏ వాతావరణంలో ఏ మంత్రానుష్ఠానము ద్వారా ఏ ఫలము లభిస్తుందో ఈ వేదము, వేదాధ్యయన ఫలము, వేదాధ్యయనము ద్వారా లోకానికి కలిగేటువంటి మేలు, వేదములే ఈ లోకము యొక్క ఆధారభూతములు, భారతదేశంలో గొప్పదైనటువంటి ఈ వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఈ భరతఖండాన్ని పరిపూర్ణమైనటువంటి వేద భూమిగా, ధర్మ భూమిగా మనల్ని నిలబెడుతూ ఉన్నాయి. ఈ వేదాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలుగా అక్కడక్కడ వెలుగుతూ ఉన్నారు. అనగా పరమేశ్వరుడు ఇక్కడ సూర్యుడితో సమానమైనటువంటి వాడని మనం తెలుసుకోవచ్చు. అది ఏ విధముగా అంటే 12 త్రయోదశ విశ్వేషాం దేవానాం. విశ్వాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు 13 మంది దేవతలు. విశ్వాన్ని కాపాడి వెలుతురును ఇచ్చేటువంటి వాళ్ళు 12 మంది సూర్యులు. అలాంటి సూర్యులు సాక్షాత్తు ఈ పరమేశ్వరుడే అని మనం తెలుసుకోవడానికి ఈ వేదమని కాదు, మనకు కనిపించేటువంటి 12 జ్యోతిర్లింగాలు 12 సూర్యులకు సమానమైనటువంటివి అని మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనే ఈ 12వ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేసింది సాక్షాత్తు శ్రీ నారద మునీంద్రుల వారు. అదే విధముగా అనుష్ఠుప్ ఛందస్సు ఎవరిని ధ్యానించి ఉపాసించి ఈ యొక్క మంత్రానుష్ఠానం చేసినాడు అంటే శ్రీ రుద్రోదేవత, సాక్షాత్తు రుద్రదేవుడికే ఉమాసహితముగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఒక్కరిని కాదు 2 కలిపి అర్చించినటువంటి వాడు నారద మునీంద్రుడు. అలాంటి నారదుడే అనుష్ఠానం చేసి ప్రధానమైనటువంటి ఋషిగా ఈ మంత్రాలకు విరాజిల్లుతున్నటువంటి గొప్పనైనటువంటి భక్తి తత్వ యోగి నారద మునీంద్రుల వారు. అలాంటి భక్తి తత్వాన్ని, భక్తి రసాన్ని మనకందరికీ కూడా కేవలం పరమేశ్వర సాయుధ్యాన్ని పొందాలి అంటే నామస్మరణ మాత్రమే. నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవకరణే.
నామ సంకీర్తనం యస్య, ఎక్కడెక్కడైతే నామ సంకీర్తనం చేస్తామో అక్కడ పాపములు ఏమాత్రము కూడా ఉండవు. ప్రకృతి అంతా కూడా పరవశిస్తూ ఉంటుంది. ఆ యొక్క పరమేశ్వరుడు సాక్షాత్తు రుద్రుడు ఆయనను అనుష్ఠానము చేసినటువంటి విధానం హృదయమంతా కూడా మహావిష్ణు నామస్మరణ, నారాయణ నారాయణ అని. కానీ అనుష్ఠానం చేసింది శివుడిని. ఇక్కడ చూడండి, నమో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ. ఈ మంత్రానికి సాక్షాత్తు ప్రతిరూపము నారదమునిల వారు. తాను అనుష్ఠానము శివుడిది చేస్తూ నామస్మరణ నారాయణుడిది చేసినారు. అనగా ఇక్కడ అభేదమైనటువంటి రూపం, అద్వైత తత్వం సాక్షాత్తు నారదమునిల వారు మనకు అందించినారు అనేటువంటి విషయంలో ఎలాంటి అసత్యము లేదు, సత్యమని మనం గ్రహించాలి. కాబట్టి వైష్ణవము, శైవము ఇదంతా అద్వైత తత్వములో నిండి ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ అనేటువంటిది సత్యం, జగత్ అనేటువంటిది ఒక మిథ్య. ఈ జగత్తులో మనం బతుకుతూ ఉన్నాం. ఈ జగన్మాయ సృష్టిలో ఎవరు ఉన్నారు అంటే పరమేశ్వరుడే ఉన్నాడు. అలాంటి పరమేశ్వరుణ్ణి ధ్యానించినటువంటి 12వ మంత్ర శ్లోకం ఈ విధముగానుంది. ఉద్యద్భాస్కర కోటి ప్రకాశం ఆదీప్త దహనమూర్ధానం భీషణ భుజంగ భూషం ధ్యాయేత్ వివిధాయుధం రుద్రం. ఆకాశములో 12 మంది సూర్యులు ఒక్కో నెల మారుతూ మారుతూ మనకు వెలుతురును చూపిస్తూ ఉన్నారు. అందులో మార్తాండు అనేటువంటి ఆదిత్యుడు గొప్పని కాంతి వేడి కలిగినటువంటి వాడు. అలాంటి మార్తాండు లాంటి 1 కోటి మంది సూర్యులు ఏ విధంగానైతే ప్రకాశిస్తూ ఉంటారో అంతటి ప్రకాశ కాంతి కలిగినటువంటి వాడు ఈ పరమేశ్వరుడు. మంటలు మండుతున్నటువంటి శరీరము కలిగినటువంటి వాడు. భయంకరమైనటువంటి సర్పములను, అనేకమైనటువంటి సర్పాలు, ఈ సర్పాలు వాసుకి, తక్షక, అనంత, అజగర అని ఇలా 9 నాగులు ఉన్నాయి. ఈ 9 నాగులు, ఈ నాగుపాములు ఏవైతే సర్పజాతి ఉన్నదో సర్పజాతికి ప్రధానమైనటువంటి నాయకులు. ఆ సర్పనాయకులను ఆభరణములుగా, భూషణములుగా ధరించినటువంటి వాడు. ఒక్కో పాము అనేకమైనటువంటి విషాన్ని తన యొక్క నోటి ద్వారా ఇస్తేనే జనులకు పారేటువంటి పాములను భూషణములుగా ధరించి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. నానా విధాలుగా ఉన్నటువంటి ద్వివిధాయుధం ధ్యాయే ద్వివిధాయుధం రుద్రం అని ఉపాసించినాడు ధ్యాన శ్లోకంలో. అనేకమైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నటువంటి వాడు. అలాంటి రుద్రుడికి నేను ధ్యాన నమస్కారాన్ని తెలియజేస్తున్నాను అని నారదుడు ఈ విధముగా చెప్పినాడు. 1000 మంది సూర్యుల యొక్క ప్రకాశమైనటువంటి కాంతి తత్వ రూపము ఏ విధంగానైతే మనకు కనబడితే ఉంటుందో అంతటి గొప్పనైనటువంటి కాంతి, అంటే ఎవరు కూడా కన్నుతో చూడలేనటువంటి స్థితిని మనకు ప్రసరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి ఈశ్వర తత్వ ఋషి ఈ యొక్క పరమేశ్వరుడు. ఆయనను ఈ విధమైనటువంటి ధ్యాన శ్లోకము ద్వారా నారదమునిల వారు ధ్యానించినారు. ఆ తర్వాత మంత్రానుష్ఠానాన్ని ఈ మంత్రముతో చేసినారు. విజ్జంధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతి. కపర్ది అనేటువంటి పేరు కలిగినటువంటి ధనస్సు, శివుడి చేతిలో ఉండేటువంటి ధనస్సుకు పేరు కపర్ది అని పేరు. జటాజూటము, శివుడి యొక్క జుట్టు ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన యొక్క జుట్టు అంతా ఒకే దగ్గరికి వచ్చి జడలు కట్టుకొని అటు ఇటు ఊపుతున్నప్పుడు ఆనందకరమైనటువంటి రూపాన్ని మనకు ఇచ్చేటువంటి మూర్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ మంత్రార్థం పూర్తిగా భట్టభాస్కరాచార్యులు వారు ఇచ్చినారు. ఏ కపర్ది అనేటువంటి గొప్పదైనటువంటి ధనస్సును ధరించి ఉన్నాడో ఆ యొక్క ధనస్సుకు విల్లుతాడు లేకుండా ఉండుగాక. అనగా తాను ఏదైతే కోపము, మన్యుతత్వము, రౌద్రాన్ని ప్రదర్శించి అనేకమైనటువంటి బాణాలను విడిచిపెట్టేటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో
ఆయన అమ్ముల పొదిని విడిచిపెట్టి స్ఫురద్రూపాన్ని మాకు దర్శనం ఇచ్చుగాక. రుద్రుని యొక్క బాణములు సమర్థములుగా కాకుండా కింద ఉండిపోవుగాక. ఈ కింద పెట్టేటువంటి రుద్రునికి నా నమస్కారం. అనగా శివుడు ఏదైతే ధనస్సు అమ్ముల పొది ధరించి ఉన్నాడో వాటిని విడిచిపెట్టి స్ఫురద్రూపాన్ని మాకు అందించి ఇచ్చుగాక. అలాంటి పరమేశ్వరునికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క సారం. అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతి. రుద్రుడు ధరించేటువంటి 100కు పైన ఉన్నటువంటి ఆయుధాలలో కత్తి ఒకటి. ఆ కత్తిని చూయించి ఈ కత్తి సాక్షాత్ రుద్రస్వరూపమైనటువంటిది కావున ఈ ఖడ్గాన్ని విడిచిపెట్టి మాకు అభయహస్తం ఇవ్వుగాక. అలాంటి పరమేశ్వరుడా నీకు నేను నమస్కరిస్తున్నాను తండ్రి అని నారద మునీంద్రుల వారు యుద్ధములందు శత్రునాశనం కావడం కోసం ఈ యొక్క మంత్రానుష్ఠానం చేసినట్టుగా మనకు అనేకమైనటువంటి వేద ధర్మోక్తమైనటువంటి ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా రుద్రుణ్ణి ధ్యానించినప్పుడు ఆరాధించినప్పుడు పరమేశ్వరుణ్ణి కేవలం అక్కడ ఉండేటువంటి మూర్తిగా కాకుండా ఈ మంత్రముల యొక్క అర్థసారాన్ని, అర్థఫలాన్ని, అర్థరసాన్ని అనుభవిస్తూ ఈ మంత్రములను వింటూ పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది అని అనేకమైనటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సిద్ధులు మనకు తెలిపినారు. ఈ సిద్ధుల గణంలో సిద్ధ, సుసిద్ధ, సాధ్య, హరిసిద్ధ అనేటువంటి 4 విధాలుగా ఈ భక్తితత్వ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు ఉపాసించేటువంటి విధానమంతా కూడా తెలిపి ఉన్నారు. అందులోనే ఈ మంత్రము యొక్క అర్థాన్ని, తాత్పర్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రుద్రాన్ని, ఈ రుద్రాధ్యాయాన్ని ఎవరైతే శ్రవణము, పఠనము, మననము చేస్తారో వారు సాక్షాత్తు శివులే అవుతున్నారు. వేదాన్ని అందించినటువంటి ఈ పరమేశ్వరుడు తన యొక్క తత్వము గురించి తానే తెలిపినటువంటి గొప్పదైనటువంటి గ్రంథం. పరమేశ్వరుడు ఈ విధంగా ఉంటాడు అని రూపాన్ని ధ్యానించేటువంటి వాళ్లకు ఈ రుద్రం అనేటువంటిదే ఒక గొప్పదైనటువంటి ఆధారమవుతోంది. ఈ రుద్రాధ్యాయాన్ని ఎవరైతే చదువుతారో, చదివిపిస్తారో, వింటారో, వినిపిస్తారో వారికి పరమేశ్వరుని యొక్క సాయుధ్యం కలుగుతూ ఉంది. ఈ మంత్రాలను ఋషులు, దేవతలు కూడా అనుష్ఠానం చేసినారు. సాక్షాత్తు నారద ఋషే ఇలాంటి మంత్రాలను ఈ రుద్రంలో 11 మంత్రాలను అనుష్ఠానం చేసినారు. ఈ 11 మంది రుద్రులు వారి యొక్క పేర్లను ఈ విధముగా నామస్మరణ చేసినారు. భవాయ దేవాయ, శర్వాయ దేవాయ, ఈశానాయ దేవాయ, పశుపతే దేవాయ, రుద్రాయ దేవాయ, ఉగ్రాయ దేవాయ, భీమాయ దేవాయ, మహతో దేవాయ అని 11 మంది రుద్రులు వారి యొక్క తత్వం చండ ప్రచండులతో కూడుకున్నటువంటి ద్వారపాలకులను ఏర్పాటు చేసుకున్నటువంటి కైలాసములో పరమేశ్వరుడు ఏ విధముగా ఉంటాడు, మనల్ని ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆ యొక్క శివతత్వాన్ని, శివరహస్యాన్ని మనకు పేర్కొన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథములు కూడా మనకు చెబుతూ ఉన్నాయి. 4 వేదాలలో ఈ శివతత్వాన్ని, రూపాన్ని ఇమిడీకృతం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి రుద్ర శబ్ద అనువాకాలు కూడా ఉన్నాయి. మనం 4 వేదాలలోని గొప్పదైనటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క రుద్రతత్వాన్ని నింపి ఉన్నటువంటి కృష్ణయజుర్వేద భాగంలో ఉన్న ఈ మంత్రములను, మంత్రానుష్ఠానాలను మనం వింటూ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వేదసారం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండండి. అదే విధముగా రానున్న ధారావాహికలో 13వ మంత్రము నుండి ఏ విధముగా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు, ఆ మంత్రముల యొక్క అర్థసారాన్ని మీకు తెలిపే ప్రయత్నం వేదసారం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కావున వీక్షిస్తూ ఉండండి. ఈ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉండండి. 10 మందికి తెలియజేస్తూ ఉండండి. వేదసారము ద్వారా ఆ వేదములో ఉండేటువంటి తత్వం బోధపడి పరమేశ్వరుని యొక్క ఆయురారోగ్య, ఐశ్వర్య, కరుణా, కృపా కటాక్షాలు మనందరి మీద కలగాలని కోరుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.